అసలే ఎలినో ప్రభావం ఆపై వర్షాలు లేక పంటలు సాగు చేసుకోలేనటువంటి పరిస్థితి కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వరుణి రాక కోసం మహిళలు కలశాభిషేకం నిర్వహిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని చౌడమ్మ తల్లికి 1000 బిందెలతో కలశాభిషేకం నిర్వహించారు. ఏదైతే కలశాలను తలపై పెట్టుకొని అంగరంగ వైభవంగా బిందు సేవ కార్యక్రమం అంటే నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తూ కూడా జమ్మలమడుగు పురవీధుల్లో కూడా ఈ బిందు సేవ కార్యక్రమం సాగింది. అయితే ఒకవైపు బిందు సేవలో నృత్యాలు చేస్తూ కూడా కనువిందు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇందుకు ప్రధాన కారణం వరుణి రాక కోసం. ఏదైతే వర్షాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల ఈ నేపథ్యంలో వర్షాలు కురిపించు తల్లి కరుణించు తల్లి అంటూ కూడా ఆమెకు 1000 కలశ బిందెలతో అభిషేకం చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత అమ్మ వరుణునికి కరుణించేలా చూడు తల్లి అంటూ కూడా ఆమెను వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఉత్సవ సందర్భంగా అటు పెద్ద ఎత్తున మహిళలు వేలాది సంఖ్యలో అక్కడికి హాజరయ్యి తలపై బిందెలను పెట్టుకొని అమ్మవారికి ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి ఏదైతే నీటినితో అమ్మవారికి అభిషేకం చేయించారు. ఆ అపరూపమైనటువంటి దివ్య వేడుకను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మరోవైపు వర్షాలు లేక ఇప్పటికే పంటలు సాగు చేసుకోవడం, అదేవిధంగా త్రాగునీటి కోసం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం తల్లి, తమను వరుణిని రాక కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి తప్పకుండా వరుణునికి చెప్పి వర్షం కురిపించేలా చూడు తల్లి అంటూ కూడా ఆమెకు మొక్కులు తుడుచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. వివిధ రకాల పూజలు చేసిన అనంతరం కూడా అటు తరలి వచ్చినటువంటి వేలాది మంది భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి కూడా కలశాభిషేక అనంతరం కూడా వివిధ రకాల పూజలు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు కడప జిల్లా వ్యాప్తంగా ఎలినో ప్రభావము అదేవిధంగా వర్షాలు కురవని కారణంగా పంటలు సాగు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చౌడమ్మ తల్లికి పూజలు చేయడం, ఆమెకు కలశాభిషేకం చేయడం కూడా రకంగా వరుణిని రాక కోసమే ఈ పూజలు చేస్తున్నారన్నటువంటి భావన కూడా అటు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చౌడమ్మకు పూజలు చేస్తే ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం నమ్మకంతో మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.